హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షణ్మిక యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో నేను బేబీకార్న్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మసాలా కర్రీ కోసం మనం బేబీకార్న్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బేబీకార్న్ అనేది మనకు సూపర్ మార్కెట్ అండ్ డీమార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇలా బేబీకార్న్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొన్ని మంచినీళ్ళు తీసుకొని ఆ మంచినీళ్ళలోకి బేబీకార్న్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఉప్పుని వేసుకొని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం కర్రీలోకి మసాలా కోసం 2 స్పూన్లు గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్కను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో కొన్ని వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ కర్రీలోకి ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, 2 పచ్చిమిర్చిని తీసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటా అనేది పేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. నేను ఆ మసాలా పేస్ట్ అనేది ఎక్కువగానే చేసుకున్నాను. అందులో నుంచి ఒక 3 స్పూన్లు పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది లూజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు లెక్క. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ బేబీకార్న్ కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ బేబీకార్న్లోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారంని కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బేబీకార్న్ ఉడకపెట్టుకున్న వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ని ఇందులోకి కొంచెం వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకుని ఒకసారి ఉడకనివ్వాలి. తర్వాత ఇందులోకి జీడిపప్పు పేస్ట్ కోసం ఒక 20 జీడిపప్పులు నానబెట్టుకుని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కర్రీలోకి కొత్తిమీర, జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ.